మీకు తెలుసా, ఈ మధ్య నేను ఒక చిత్రమైన కథ చదివాను. ఒక కాలేజీ ప్రొఫెసర్ బాటనీ ప్రాక్టికల్ పరీక్షల్లో గోధుమలను గుర్తించలేక ఒక విద్యార్థిని ప్రశ్న వదిలేయటం చూసి ఆశ్చర్యపడ్డారు. వైవాలో ఆమె చపాతీలు తింటానని చెప్పినా అవి గోధుమలతో తయారవుతాయని కూడా తెలియదని చెప్పింది. దీంతో ప్రొఫెసర్ పిల్లలకు పాఠ్యపుస్తకాల జ్ఞానం ఉన్నా బయట ప్రపంచంపై అవగాహన లేకపోవటం గురించి ఆలోచించారు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలకు కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, పంటలు ఎలా పండుతాయో తెలియదు. చెట్లు, పక్షులు, ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై కూడా అవగాహన తక్కువగా ఉంది. అందుకే సెలవుల్లో అయినా పిల్లలను బయటికి తీసుకెళ్లి పంటల పెంపకం నుంచి ఆహారం ఇంటికి చేరే వరకు జరిగే ప్రక్రియలను చూపిస్తూ ప్రకృతి మరియు సమాజంపై అవగాహన పెంచాలి. అప్పుడే వారు నిజమైన ప్రపంచాన్ని తెలుసుకొని చైతన్యంతో పెరుగుతారు. బాగుంది కదూ? ఒకసారి ప్రయత్నం చేసి చూడండి.